సార్ నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి చాలా మంది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అలాగే అకాడమీస్ కూడా ఏం చెప్తాయంటే ఎక్కువగా బై హార్ట్ చేయాలి, బై హార్ట్ చేస్తేనే బాగా గుర్తుంటాయని చెప్తూ ఉంటారు. అయితే మీరు మన శరత్ చంద్ర నీట్ అకాడమీలో కాన్సెప్చువల్ లెర్నింగ్ తో పాటుగా బై హార్ట్ మెథడ్ కూడా తీసుకొస్తున్నారు కొన్ని నూతన విధానాలతో. మీ స్ట్రాటజీ ఏంటి? ఎగ్జాక్ట్ గా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కి నిజంగా బై హార్ట్ లేదా కాన్సెప్చువల్ లెర్నింగ్ లో ఏది ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ కళ్యాణ్ చెప్పినట్టుగా డెఫినెట్గా నీట్ ఎగ్జామ్లో అది బాటనీ, జువాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వచ్చు, గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఫార్ములే బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బాటనీ, జువాలజీలో కొన్ని టర్మినాలజీస్, టర్మ్స్ బాగా గుర్తుంచుకోవాలి. మెమరీ ఈజ్ ఇంపార్టెంట్. బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కాదన్నాం. అయితే కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత బై హార్ట్ చేస్తే ఇంకా బెటర్గా గుర్తుంటాయి. అసలు ఏం అర్థం చేసుకోకుండా బై హార్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. చాలా కాలేజెస్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్కి బై హార్ట్ ఎలా చేయాలో అని టెక్నిక్స్ నేర్పిస్తారు, కానీ కాన్సెప్ట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పాల్సి వస్తుందని చెప్పి కొంతవరకు దాని మీద తక్కువ టైం స్పెండ్ చేస్తారు. చాలా కాలేజెస్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫ్యాకల్టీ సిలబస్ త్వరగా ఫినిష్ చేసేయాలి, మిగతా కాలేజీల కన్నా మనం త్వరగా ఫినిష్ చేసేయాలి, చేసి ఎక్కువ రివిజన్ చేయాలి అనే ఒక తొందరలో కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎనఫ్ టైం ఇవ్వకుండా పిల్లలకి ఫాస్ట్ చెప్పేసి బట్టి పట్టిస్తుంటారు. దానిలో సిలబస్ త్వరగా అయిపోతుంది, కాదనట్లేదు. రివిజన్స్ కూడా చాలా చేస్తుంటారు, కాదనట్లేదు. కానీ ఓన్లీ బై హార్ట్ చేయడం కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి క్వశ్చన్ కానీ ఇస్తే, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ టెస్ట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మాత్రం స్టూడెంట్స్ మార్క్స్ తగ్గిపోతాయి. ఎగ్జాక్ట్గా 2025 నీట్లో ఇదే జరిగింది. 25 నీట్లో కాన్సెప్ట్ టెస్ట్ చేయడం వల్ల కాన్సెప్ట్స్ని బై హార్ట్ చేసిన అందరూ చాలా వరకు కూడా దే వర్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఎలా చెప్పాలి కాన్సెప్ట్స్ అంటే, నా ఉద్దేశంలో కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీస్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీట్ ఎగ్జామ్ పెట్టేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్లోనే సిలబస్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్స్ని చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కాన్సెప్ట్ చెప్తున్నారు అనుకుందాం. ఫోర్స్ పర్ ఏరియా, చిన్న ఏరియాలో తక్కువ ఫోర్స్ పెడితే ఎంత ఉంటుందో ఇంపాక్ట్, ఒక పెద్ద ఏరియాలో ఎక్కువ ఫోర్స్ ఈక్వల్ ఇంపాక్ట్ ఉంటుంది. F1/A1 = F2/8 చెప్పాలి. చెప్పినప్పుడు మీరు చూడొచ్చు, నా క్లాసెస్లో నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఒక చిన్న టేక్ పిస్టన్, ఒక చిన్న పిస్టన్, ఒక పెద్ద పిస్టన్ తీసుకుంటాను. అది సర్ఫేస్ ఏరియా ఎక్కువ పిస్టన్ తీసుకొని చిన్న పిస్టన్ మీద ఒక చిన్న బ్రిక్ పెడతాం, చిన్న రాక్ లాంటిది. పెద్ద పిస్టన్ మీద పుట్టే బిగ్గర్ రాక్ అనమాట. అయినా కూడా రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంటే క్లాస్ రూమ్లోనే చిన్న ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్స్ చేసి చూపిస్తే స్టూడెంట్స్కి మైండ్లో క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మన ఇంట్లో డోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ ఉంది అనుకున్నాం. కొన్నిసార్లు డోర్ దానికి ఓపెన్ అయిపోతుంటుంది. ఎందుకంటే ప్రెషర్, అంటే ఆ డోర్కి అటు ఇటు ఉన్న ప్రెషర్ అబ్జర్వ్ చేస్తే మనకున్న హాల్లో ఒక డోర్ ఓపెన్ చేయడం వల్ల బయట గాలి రావడం వల్ల ఆ ప్రెషర్ ఎక్కువై ద డోర్ గెట్స్ ఇన్ టు ద బాత్రూమ్. ఇటువంటివి కూడా చెప్తే సరదాగా ఉంటుంది, పిల్లలకి అర్థం చేసుకోగలరు, దే కెన్ రిలేట్ అనమాట. అలాగే ఇప్పుడు మన బాటనీ ఉంది. బాటనీలో 10th క్లాస్ దాకా బాగా చదువు ఉండొచ్చు పిల్లలు, బట్ స్టిల్ కొన్నిసార్లు బయట నుంచి ఒక చిన్న రూట్ సిస్టమో లేదా ప్లాంటో తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరేలా ఉంటుంది, డ్రై చెప్పుకుంటే వేరేలా ఉంటుంది. అలాగే మన దగ్గర డిజిటల్ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, డిజిటల్ బోర్డ్స్లో కొన్ని 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ చూపించవచ్చు. కొన్ని కాన్సెప్ట్స్ని పిల్లలు విజువలైజ్ చేసుకుంటేనే బాగా అర్థం అవుతాయి. కానీ బుక్లో ఉన్న డయాగ్రామ్స్, బుక్లో ఉన్న మ్యాటర్ బట్టి దే కెనాట్ విజువలైజ్. అదే డిజిటల్ బోర్డులో అయితే మనం దాన్ని ఇంకా బెటర్గా చూపించచ్చు, పిక్చరైజ్ చేయొచ్చు. అలా డిజిటల్ బోర్డ్స్, క్లాస్లో చేసిన ప్రాక్టికల్స్, అలా మనం పెట్టే ఎగ్జామ్స్ కూడా, పిల్లలకి పెట్టే ఎగ్జామ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. ఆ పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పి వదిలేకుండా ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే స్టూడెంట్స్ ఎక్కడ వీక్గా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ రావు, కొంతమందికి మెమరీ ఉండదు, కొంతమందికి ఏంటంటే అప్లికేషన్ ఉండదు. అర్థం చేసుకొని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సరిగ్గా రాని వాళ్ళే, ఏపీ, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు మ్యాథ్స్ సరిగ్గా రాని వాళ్ళే ఎక్కువగా దే కమ్ ఫర్ బైపీసీ ఫర్ మెడికల్ కోచింగ్. అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, కానీ డాక్టర్ అవడం నాకు ఇష్టం కాబట్టి ఐఎమ్ టేకింగ్ బైపీసీ తక్కువ ఉంటారు. ఎక్కువ మంది మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి మ్యాథ్స్ సరిగ్గా రాదండి కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ బైపీసీ అంటారు. అది వెరీ రాంగ్. మీరు మ్యాథ్స్ బాగా రాకపోతే బైపీసీని తీసుకోవాలి. మీరు హెచ్ఈసి తీసుకోవచ్చు, తీసుకొని క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఐపీఎం ఎగ్జామ్ రాసుకోవచ్చు, సీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే ఇంటర్ ప్లస్ సివిల్ శరత్ చంద్ర అకాడమీలో మనకి నీటే కాకుండా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే
మ్యాథ్స్ రాకపోతే బైపీసీ అనే లాజిక్ తప్పు. బట్ ఎనీహౌ పాయింట్కి వస్తే మన దగ్గర ఐఐటీలో జాయిన్ అయ్యే పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తున్నారు. ఈ బైపీసీ జాయిన్ అయిన పిల్లలకి 10th క్లాస్ దాకా మ్యాథ్స్ ఫౌండేషన్ కూడా లేదు. దానివల్ల ఫిజిక్స్ బాగా డల్ అయిపోతుంది. ఫిజిక్స్ అంటే మొత్తం క్యాలిక్యులేషన్సే కదా, డల్ అవుతున్నారు. అందుకని మన దగ్గర ఏం చేస్తామంటే ఫిజిక్స్ స్టార్టింగ్లోనే మ్యాథమెటికల్ రూల్స్ అని, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అని చెప్పి 8th, 9th, 10thలో ఉన్న బేసిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసి స్ట్రెంథన్ చేస్తాం. దానివల్ల చూస్తే శరత్చంద్ర నీట్ అకాడమీలో పిల్లలు మిగతా వాళ్ళకన్నా కూడా, వేరే కాలేజ్ పిల్లల కన్నా కూడా ఫిజిక్స్ చాలా బాగా చేస్తారు. దానికి కారణం ఏంటంటే మ్యాథ్స్లో ఉన్న హోల్డ్ వల్ల. అలాగే మన ఫ్యాకల్టీ కూడా ఐఐటియన్స్, అంటే ఐఐటీస్లో సీట్ సాధించి ఐఐటీలో బీటెక్ చేసి, కనీసం ఇప్పుడు ఎలాగైతే నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి ఒక 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో నేను వచ్చాను, అలాగే మన ఫ్యాకల్టీ చాలామంది డిఫరెంట్ ఐఐటీస్ నుంచి బీటెక్ చేసి ఒక 10-20 ఎక్స్పీరియన్స్ వస్తారు. కాబట్టి వాళ్ళకి మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్, యాటిట్యూడ్ ఎలా కరెక్ట్ తెలుస్తుంది. అది పిల్లలు నేర్పిస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఇన్ఫాక్ట్ నువ్వు క్వశ్చన్ అడిగావు, సార్ మనకు బై హార్టింగ్ ఇంపార్టెంట్ కాదని. అది నేను రెండు మిక్స్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే బై హార్టింగ్ కూడా మొరటగా బట్టిపడే అవసరం లేదు. వీ కెన్ యూస్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తాం, నిమోనిక్స్ యూజ్ చేస్తాం, నిమోనిక్స్. అలాగే ఆల్ఫాబెట్స్ ఒక ఆర్డర్లో పెట్టి ఎలా బయాట్ చెప్తాం. వీటి వల్ల ఏమవుతుంది, పిల్లలకి బయాట్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కాన్సెప్ట్ బయాట్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా బయాట్ చేస్తారు, విజువల్గా బయాట్ చేస్తారు. దానివల్ల దే కెన్ క్విక్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట ఎగ్జామ్లో. అది అలా ఉంటుంది.